Closed doors, I'm a fool for your love. హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సిన చాలా ఉంది, నేర్చుకోవాల్సిన మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. ఓకే సార్, మనం ప్రీవియస్ బిట్స్ డిస్కషన్లో ఉన్నాం కదా. ఆర్గానిక్ కెమిస్ట్రీ 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో ఒక 5 క్వశ్చన్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. నేను ఫర్దర్ 5 క్వశ్చన్స్ ఇన్ సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2019 సెషన్లో వచ్చినటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ సి క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనండి, డేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. వీలైతే నా సపోర్ట్ కోసం చిన్న లైక్ చేయండి సార్. ఓకే, నెక్స్ట్ మనం మీరు స్క్రీన్లో చూస్తున్నట్టుగానే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద మేజర్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అని రియాక్షన్ చూసినట్లయితే మీరు వెరీ ఇంపార్టెంట్ నోన్ రియాక్షన్, అందరికి తెలిసిన రియాక్షన్ అని అనుకుంటున్నాను. CHCl3 KOH కాంబినేషన్ కనబడగానే మనకి ఏం గుర్తు రావాలి సార్? రేమర్ టేమర్ రియాక్షన్ గుర్తు రావాలి కదా. ఏం జరుగుతుంది సార్? ఫార్మైలేషన్ జరుగుతుంది కదా. ఇది ఫినాక్సైడ్ అయాన్ కన్వర్షన్ టు ఫార్మైలేషన్ జరుగుతుంది కదా. ఆర్థో పొజిషన్లో, ఆర్థో మరియు పారా పొజిషన్లో జరుగుతుంది కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే పారా పొజిషన్ ఆల్రెడీ ఎథైల్ గ్రూప్తో బ్లాక్ అయి ఉంది. సో మనకు ఉన్నది ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఆర్థో గ్రూప్లో ఫార్మైలేషన్ జరుగుతుంది, అంటే ఫార్మాలిహైడ్ అక్కడ ఏర్పడుతుంది అనమాట. చూడండి అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో. మనం సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ వద్దాం. H2O2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaOH వచ్చాడు కదా, దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. చూడండి, ఇక్కడ ఆర్థో పొజిషన్లో రెండు ఆప్షన్ ఉన్నాయి సార్. ఆర్థో పొజిషన్లో 1 and 3 ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు ఆర్థో పొజిషన్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇథైల్ దగ్గర ఆర్థో పొజిషన్లో ఉన్నాయి అన్నమాట. సో అది మనకు ఆ 2 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేసేవచ్చు. మనకు కావాల్సింది ఏంటి? ఈ 2 ఆప్షన్స్ కదా. ఫార్మేషన్ జరిగిన తర్వాత ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2O2 NaOH ప్రెజెన్స్లో ఏం జరుగుతుంది సార్? OH ఏర్పడుతుంది. దాన్నే కదా మనం డాకిన్ రియాక్షన్ అంటాం కదా సార్. సో మన మెకానిజం మొత్తం చూద్దాం. మనం ఈజీ చెప్పవచ్చు. ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు మనం ఫింగర్ టిప్స్లో పెట్టవచ్చు. పెన్ రఫ్ పేపర్ పెట్టకుండా మనం ఇలాంటి బిట్స్ చేయవచ్చు అనమాట. ఓకే, అలా అంటే ఫార్మేషన్ ప్రోడక్ట్ ఆర్థో పొజిషన్ ఉంటుంది, CHO ఏర్పడుతుంది. CHO కన్వర్ట్స్ టు H2O2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ సమక్షంలో ఏం జరుగుతుంది సార్? మనకి OH ఏర్పడుతుంది. దాన్ని కదా డాకిన్ రియాక్షన్ అన్నాం కదా. సో మన ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, సింపుల్. మన మెకానిజం చూద్దామా, ఏం జరుగుతుందో. మెకానిజం ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఓకే సార్, చూడండి ఇక్కడ ఇలా కనిపించిన వెంటనే CHCl3 కదా సార్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ KOH కదా. ఏం చేస్తుంది? KOH అనేది బేస్ రిడక్ట్ టు అబ్స్ట్రాక్ట్ ద హైడ్రోజన్ లైక్ దిస్ అండ్ కార్బానిన్ అనేది ఏర్పడుతుంది కదా. ఇక్కడ ఏర్పడిన కార్బానిన్, ఇక్కడ క్లోరిన్ కూడా లీవింగ్ గ్రూప్ కాబట్టి టు ఫార్మ్ ద కార్బీన్ అనేది ఎటువంటి రియాక్షన్ చెప్పండి సార్ నాకు? కార్బీన్ ఈస్ ద న్యూట్రల్ మాలిక్యూల్ అండ్ యాక్ట్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్ బికాస్ ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటాం కదా. ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్ అండ్ న్యూట్రల్ మాలిక్యూల్. ఇక్కడ ఇది ఎలక్ట్రోఫైల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఇంకో రియాక్టెంట్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి న్యూక్లియోఫైల్ దగ్గరికి ఇది వెళ్తుంది సార్. ఇది మన అనదర్ రియాక్టెంట్ కదా, OH. అందరు న్యూక్లియోఫైల్ ఎక్కడికి వెళ్తారు సార్? ఎక్కడున్న న్యూక్లియోఫైల్ అనేది స్టేబుల్ మనకి ఇక్కడ ఫినాక్సైడ్ అయాన్ ఫామ్ అవుతుంది కదా సార్. ఈ ఫినాక్సైడ్ అయాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియోఫైల్ అనేది స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏం జరుగుతుంది? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫినాక్సైడ్ జరిగిన తర్వాత ఇక్కడ ఏర్పడుతుంది కదా కార్బానియన్. ఇక్కడ కార్బానియన్ ఏర్పడుతుంది కదా సార్. ఈ కార్బానియన్ అనేది ఈ మన దగ్గర ఉన్నటువంటి ఏనైతే ఎలక్ట్రోఫైల్ అనుకుంటున్నామో ఆ ఎలక్ట్రోఫైల్ అనేది యాడ్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తాను చూడండి ఒకసారి. ఏమవుతుంది? యాసిటీస్ ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ అండ్ ఇక్కడ ఎథైల్ గ్రూప్ యాసిటీస్ అండ్ ఇక్కడ డబుల్ బాండ్ OH+ కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది సార్? అది అలాగే అటాచ్ అయినట్లయితే CCl కదా. మనకి ఇవన్నీ కూడా తెలిసిన మెకానిజమే. మరొకసారి ఏమవుతుందని చూసుకున్నట్లయితే
నెక్స్ట్ ఇక్కడ ఏమైతే సార్ మన దగ్గర ఉన్న బేస్ అనేది అటాక్ అవుతుంది కదా, బికాస్ ఆఫ్ బెస్ట్ ఎలక్ట్రోఫైల్ కదా ఇది, బికాస్ ఆఫ్ 2 లివింగ్ గ్రూప్స్ ఆర్ దేర్ కదా. అనదర్ ఇక్కడ లివింగ్ గ్రూప్ పోయినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ and double bond and ethyl group is here and double bond OH plus and this one here ఏమైతే సార్ ఇక్కడ OH and Cl కదా. ఇక్కడ ఉన్నటువంటి Cl అనేది మళ్ళీ ఎలా పోతుందంటే అగైన్ ఇక్కడ ఉన్నటువంటి ఏమైతే సార్ ఇక్కడ హైడ్రోజన్ షిఫ్ట్ అనేది జరుగుతుంది సార్. ఎక్కడి నుంచి అక్కడ ఒకసారి ఇక్కడ షిఫ్ట్ జరగడానికి ముందు ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కదా సార్, అది రెసినెన్స్ లో పాల్గొని ఇక్కడ ఆరోమేటిక్ రింగ్ యొక్క రెసినెన్స్ క్లియర్ చేస్తారు సార్. క్లియర్ చేసినప్పుడు ఇలా కన్వర్ట్ అయినప్పుడు ఇట్ టర్న్స్ టు హియర్ అనమాట. ఇక్కడ ఏమైనా న్యూట్రల్ అవుతుంది కదా సార్. అప్పుడు న్యూట్రల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్టెప్ చదివేద్దాం. ఈ స్టెప్ చదివిస్తే మనకి ఒక క్లియర్ కట్ మెకానిజం అనేది దొరికిస్తుంది. ఓకే, ఆల్రెడీ మనకు తెలిసి కార్బన్ ఫార్మేషన్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ రెసినెన్స్ యాసిటీస్ అండ్ డబుల్ బాండ్ O అండ్ దిస్ విల్ బి COH అండ్ Cl. ఓకే, ఇక్కడ షిఫ్ట్ జరుగుతుంది సార్. ఏ షిఫ్ట్ జరుగుతుంది అంటే హైడ్రోజన్ షిఫ్ట్ జరుగుతుంది అనమాట. ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఇలా జరిగిన తర్వాత Cl అనేది బయటికి పోతే Cl గా ఇక్కడ H+ ఉంటుంది కదా సార్. ఇక్కడ డబుల్ బాండ్ అయిపోయిన తర్వాత H+ అనేది ఇక్కడికి వచ్చి దీని మీద అటాక్ అవుతుంది అనమాట, O- అనమాట. ఓకే, results will be here and ethyl group will be here and this will be O- కదా. O- టర్మ్స్ ఇక్కడ H+ ఉంది కదా, ఇది అటాక్ అయినట్లయితే ఇక్కడ C డబుల్ బాండ్ O అండ్ H. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ రియేజెంట్ వరకు వచ్చేసాం సార్. మనం ఫస్ట్ రియేజెంట్ అయిపోయింది. ఫస్ట్ రియేజెంట్ ఏంటి? డ్యూ టు ద రిమర్ రియాక్షన్ ఫార్మేలేషన్ ఈస్ టేక్స్ ప్లేస్ ఎట్ ద ఆర్థో పొజిషన్ ఆఫ్ ద ఫినాక్సైడ్ అయ్యాను కదా, అదే జరిగింది ఇక్కడ. ఫినాక్సైడ్ అయ్యింది. ఇక్కడ ఇప్పుడు ఏమైంది సార్ మనకి ఇక్కడ రియేజెంట్ ఏముంది? H2O2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ కదా. బేస్ ఏం చేస్తారు సార్? హైడ్రోజన్ అట్రాక్ట్ చేసినట్లయితే ఏముంటుంది సార్ ఇక్కడ? HO- another nucleophile will be here and this will be here. అప్పుడు ఏమొచ్చే ప్రొడక్ట్ ఏంటి సార్? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ల్యాక్ ఆఫ్ డౌట్ కదా, ఏం పర్లేదు, జాగ్రత్తగా చూస్తే చాలా అయిపోతుంది. CO- అండ్ OOH కదా సార్. ఇక్కడ అనదర్ H. ఇక్కడ యాసిటీస్ మన దగ్గర OH అనేది ఏర్పడిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఓకే ఏమనుకోవద్దు, జరిపిపోతే అవ్వదు. ఇక్కడ ఏమవుతుందంటే మైగ్రేషన్ అవుతుంది. ఏమవుతుంది సార్? ఇక్కడ మైగ్రేషన్ అవుతుంది. మైగ్రేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ బాండ్ ఉందో చూసారు, ఇది ఇలా జరిగిన తర్వాత ఈ బాండ్ దగ్గర ఇలా షిఫ్ట్ అవుతుంది సార్. మెథైల్ మైగ్రేషన్ అవుతుంది. మైగ్రేషన్ విల్ బి టేక్స్ ప్లేస్. ఓకే, ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్ చూడండి సార్ ఒకసారి. మెథైల్ విల్ బి హియర్ అండ్ ఇక్కడ OH ఇక్కడ. ఓకే సార్, OH- అనేది ఇలా అటాక్ అయినట్లయితే దిస్ విల్ బి O- లైక్ దిస్. మన ప్రోడక్ట్ వస్తుందా? ఇది ఫార్మిక్ యాసిడ్గా బయటికి పోయినట్లయితే ethyl will be here and OH O- will be converted to OH because of already H+ there in the reaction. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటి సార్? ఇలా. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా సింపుల్. ఇలా మెకానిజం మీకు రాకపోయినా సరే ఏం జరుగుతుంది మనకు తెలుసు కదా. ఇక్కడ ఇది కనపడగానే ఫార్మలేషన్ అట్ ద ఫినాక్సైడ్ అండ్ అట్ ద పొజిషన్ ఇక్కడ కానీ జరుగుతుంది. మన ప్రోడక్ట్లో మీరు రియాక్షన్లో కొంచెం చూసినట్లయితే స్క్రీన్ మీద 1-3 ఆప్షన్ మాత్రమే ఆర్థో పొజిషన్లో ఛాన్స్ ఉన్నాయి. మిగతా 2-4 ఆప్షన్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆర్థో పొజిషన్లో ప్రోడక్ట్ అనేది ఏర్పడింది. సో దిర్ ఇస్ నో ఛాన్స్ ఇన్ ద అనదర్ ఆర్థో ప్రోడక్ట్ ఆఫ్ ద ఇథైల్ అనమాట. ఇథైల్ యొక్క ఆర్థో పొజిషన్లో ఛాన్సే లేదు. కాబట్టి ఈ 2 ఆప్షన్లో మనం చూసుకున్నట్లయితే ఒక దగ్గర ఏమో OH, ఒక దగ్గర ఏమో COOH ఉంది కదా. COH అయ్యే పరిస్థితి లేదు కాబట్టి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ OH-
విల్ బి ఆల్డిహైడ్ కన్వర్ట్ టు ద ఆల్కహాల్. కాబట్టి ఆర్థో పొజిషన్లో మనకి ఈ ప్రోడక్ట్ అనేది క్లియర్గా మనం చూడొచ్చు. ఓకేనా, ఓవర్ ఆక్సిడేషన్ అవుతే అప్పుడు COOH అని ఏర్పడుతుందేమో, ఇంకా ఏదైనా రియేజెంట్ వేస్తే అలా ఏర్పడుతుందేమో, కానీ మనకు ప్రోడక్ట్ వచ్చేసరికి ఇలాగే వస్తుంది. సో ఇది బిట్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, మీరు స్క్రీన్లో చూసినట్లయితే అనదర్ క్వశ్చన్, ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ హ్యామట్ ఈక్వేషన్, హ్యామట్ రియాక్షన్ కాన్స్టెంట్ టో ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఈక్వేషన్ A and B. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదండి. హ్యామట్ ఈక్వేషన్ మీద బిట్ రాగానే ఏమవుతుందంటే మనకి మనం భయపడిపోతాం, ఏదేదో అవుతుంది అనుకుంటాం, కానీ వెరీ సింపుల్ అండ్ వెరీ సింపుల్. అసలు చూడండి, మనకి టో వాల్యూస్ ఇచ్చారు, టో ఆర్ రో వాల్యూస్ హ్యామట్ రియాక్షన్ కాన్స్టెంట్ అక్కడ డిఫైన్ చేశాడు కదా, రో అనేసి. రో ఫర్ ద A and B ఆర్ సేమ్ అండ్ పాజిటివ్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రో ఫర్ A and B is same and negative, and the row for A is larger positive value than B, and row for A is negative and for B is positive అని అన్నాడు సార్. 4 ఆప్షన్లు మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే మనకి ఏం చెప్తుంది, హ్యామట్ ఈక్వేషన్ అనేది, హ్యామట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి రో ఏం చెప్తుంది సార్, ఇట్ ఈస్ డిఫైన్ ద acidity of benzoic acid సార్. బెంజోయిక్ యాసిడ్ యొక్క ఎసిడిటీని చెప్తుంది సార్. ఇఫ్ ద అదర్ ప్రొడక్ట్ పారా పొజిషన్లో ఎక్స్ అనేది బెంజోయిక్ యాసిడ్ పారా పొజిషన్లో ఎక్స్ అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అయితే ఎసిడిటీ ఒకలాగా ఉంటుంది, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అయితే రో వాల్యూ అనేది చెప్తుంది. రో వాల్యూ నథింగ్ బట్ బెంజోయిక్ యాసిడ్ కదా. సో రో వాల్యూ అనేది ఈ సబ్స్టిట్యూషన్ మీద ఉండదు, పారా పొజిషన్ ఉన్నటువంటి సబ్స్టిట్యూషన్ మీద ఆధారపడుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, రో విల్ బి ద పాజిటివ్. Okay, that is the acidity of benzoic acid value, constant value is positive. If donating group is present, the H is negative. సో మన ఆప్షన్లో చూసినట్లయితే దాన్ని బట్టి మనం క్లియర్గా చెప్పొచ్చు అనమాట, ఈజీగా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూడండి, ఇది కదా మన ఫైనల్ ప్రోడక్ట్. ఆప్షన్లు వచ్చినట్టే వాడు ఇచ్చినట్టు ఈ పొజిషన్లకి ఇది ఇది B అన్నాడు, ఇది A అన్నాడు. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ బదులుగా ఏమి ఇవ్వలేదు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూపే అనుకోండి సార్, లేదా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూపే అనుకోండి సార్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనుకుంటే ఏమనుకున్నాం, ఒకవేళ బెంజోయిక్ యాసిడ్ యొక్క ఎసిడిటీ చెప్పాలంటే వాటి యొక్క సబ్స్టిట్యూయెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సబ్స్టిట్యూయెంట్ అనేది ఫర్ ఎక్స్ బదులు మీరు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ అనుకుంటే మనకి ఏమవుతుంది, రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అవునా, రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, కానీ సమ్ డిఫరెంట్ వస్తుంది. ఎందుకంటే రెండు బెంజోయిక్ యాసిడ్స్ సేమ్ కాదు, రెండు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఎక్స్ అన్నది సేమే, కానీ రెండు బెంజోయిక్ యాసిడ్స్ కూడా సేమ్ కాదు. ఎందుకు కాదు అంటే దిస్ విల్ బి ఎక్స్టెండెడ్ బెంజోయిక్ యాసిడ్. ఒక CH2 యాడ్ అయ్యేందుకు సార్ అంటే ఏమర్థం, దీనికి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనుకున్నాం కదా, ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అండ్ బెంజోయిక్ యాసిడ్ ద ఫార్ అవే ఫ్రమ్ ద డిస్టెన్స్ అనమాట. when compared to ఏ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అండ్ CO- is the somewhat closer when compared to B అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, దీనికి మోర్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఏమనుకోని మనం ఒకవేళ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే ఈ రో వాల్యూ అంటే పాజిటివ్ ఉంటుంది. ఏమైంది, ఇక్కడ తక్కువ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి సమ్వాట్ మోర్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది. దీంతో పోల్చుకుంటే సమ్వాట్ తక్కువ పాజిటివ్ వాల్యూ, రెండు పాజిటివ్సే కానీ సేమ్ అయితే అవ్వవు కదా. ఎందుకు అంటే రెండు బెంజోయిక్ యాసిడ్ సేమ్ కదా. ఆ బేసిక్ పాయింట్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ బోల్డ్ ఆప్షన్స్ రిమూవ్ చేసేవచ్చు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో రో ఫర్ A and B ఈజ్ సేమ్ అన్నాడు. సేమ్ అయ్యే ఛాన్స్ లేదు కదా సార్. 2 are different benzoic acids with సేమ్ పారా గ్రూప్స్ అనమాట. పారా పొజిషన్ లో ఉన్న ఎక్స్ అన్నాడు కదా, ఎక్స్ పొజిషన్ లో మనకు ఏం గ్రూప్స్ మార్చలేదు. ఒకవేళ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కానీ డొనేటివ్ గ్రూప్ కానీ ఇచ్చాడు అనుకో, దాన్ని బట్టి మనం వేరియేషన్ చేయొచ్చు. కానీ ఓన్లీ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఇలా క్లాసిఫై చేయాలి. సో రెండు సేమ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 1 and 2 ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్. ఓకేనా, ఇప్పుడు 3 చూడండి, రో ఫర్ A is larger positive value than B వచ్చిందా. థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సర్. చూడండి, ఫోర్త్ ఆప్షన్ చూడండి, రో ఫర్ A is negative అండ్ B is పాజిటివ్. రెండు డిఫరెంట్ అయ్యే ఛాన్సే లేదు కదా, రెండు ఒకటే కదా సార్, రెండు ఎక్సే అన్నాడు.
ఒకటి ఎక్స్ ఒకటి వై, ఎక్స్ బదులు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, వై బదులు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అయితే ఒక దానికి పాజిటివ్ ఒక దానికి నెగిటివ్ వస్తుంది. కానీ ఇక్కడ రెండు ఎక్స్రే ఇచ్చాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అయ్యే ఛాన్సే లేదు. సో మనకి ఏమైంది, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా చిన్న చిన్న లాజిక్స్ పట్టుకుంటే మనం ఈజీగా మనం బిట్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇలాంటి బిట్స్ చాలా ఉన్నాయి. సో జస్ట్ స్టే ట్యూన్డ్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, అలా ఉంటుంది హ్యామర్ రియాక్షన్ మీద. చాలా చిన్న చిన్న లాజిక్స్ పట్టుకుంటే మనం ఈజీగా బిట్ ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ మీరు స్క్రీన్లో చూస్తున్నట్టుగానే నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. ద రియాక్షన్ దట్ గివ్స్ E2-methyl X3ene యాజ్ ద మేజర్ ప్రోడక్ట్ అనేసి 4 రియాక్షన్లు ఇచ్చాడు సార్. ఈ 4 రియాక్షన్లో వాడు అనుకున్న ప్రోడక్ట్ ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేస్తే అయిపోతుంది అనమాట. ఒకసారి చూడండి, మనం మీరు స్క్రీన్లో చూసినట్టుగానే ఒక్కొక్క రియాక్షన్ మనం చూద్దాం అనమాట. ఒకసారి చూడండి, ఒకసారి ఈ రియాక్షన్ ఏమైతుంది, డయాల్స్ ఇచ్చాడు. డయాల్స్ ఇచ్చి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ ఇచ్చాడు సార్. మీకు ఇలా చూసిన వెంటనే సిలికాన్ Me3 కనిపించినట్టు మనకి ఏమనుకోవాలి సార్, ఇది ఒలిఫినేషన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. వాడు మేజర్ ప్రోడక్ట్ కూడా ఆల్కిన్ ఫార్మేషన్ అడిగాడు సార్ కదా. ఇవన్నీ ఇక్కడ ఓలిఫినేషన్ జరుగుతాయి అనమాట. ఇవేమైతే సింపుల్గా ఇది కనపడగానే మనం ఐడెంటిఫై చేస్తాం మనం. ఇది పీటర్సన్ ఓలిఫినేషన్ కదా, పీటర్సన్ ఓలిఫినేషన్ కదా. పీటర్సన్ ఓలిఫినేషన్లో ఎప్పుడు కూడా జెడ్ ఆల్కిన్స్ ఏర్పడతాయి సార్. మన మెకానిజం కూడా చూద్దాం దీని గురించి కూడా. జెడ్ ఆల్కిన్స్ ఏర్పడతాయి కాబట్టి వాడు అడిగింది ఏంటి, ఈ ఆల్కిన్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద అయిపోయింది. చూద్దాం అది ఎలా వస్తుందో చూద్దాం. మనం అనుకున్నాం కదా ఎవ్రీ ఆప్షన్ విల్ బి ద 1 క్వశ్చన్ లాగా చూసుకొని అన్ని ఆప్షన్ గురించి నేర్చుకుంటేనే మనం కరెక్ట్గా ప్రీవియస్ బిట్ చేసింటాం. లేకపోతే ఆన్సరే పట్టుకొని వెళ్ళిపోయి చూస్తే టీ చూసి డైరెక్ట్ చూసి కంటెస్టే పెట్టుకొని వెళ్ళిపోతాం కదా. అలా కాదు, ఇక్కడ ఏం చేయాలి, ప్రతి ఆప్షన్ ఎలా వస్తుందో మనం చూసుకోవాలన్నమాట. ఓకే, అలా పీటర్సన్ ఓలిఫినేషన్లో ఎప్పుడు కూడా జెడ్ ఆల్కిన్సే వస్తాయి కాబట్టి మన ప్రోడక్ట్ మేజర్ ప్రోడక్ట్లో ఈ ఆల్కిన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేస్తాం. మళ్ళీ చూద్దాం ఇది జెడ్ ఆల్కిన్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే H3PO4 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ థర్మల్ హీటింగ్ అన్నాడు కదా. H3PO4 అనగానే ఏమవుతుంది సార్, ఇక్కడ H+ అనేది యాడ్ అవుతుంది. ఇది ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ ఉన్నటువంటి H అనేది ఇలా H2O పోయి ఏమవుతుంది సార్, ఖచ్చితంగా ఇక్కడే H తీసాం. ఎందుకు సార్, ఇక్కడ మోర్ సబ్స్టిట్యూట్ ఆల్కిన్ ఏర్పడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసి ఇది ఇలా ఏర్పాటు చేసాం అనుకోండి సార్, ఇది ఇలా సబ్స్టిట్యూట్ ఆల్కిన్ అని కంపేర్ టు దిస్ ఆల్కిన్. 2 ప్రోడక్ట్లు రాస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఇది 2. ఓకేనా, ఫస్ట్ హైడ్రోజన్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత వచ్చే ఆల్కిన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఓకేనా, ఇంకోటి ఎలా ఉంటుంది అంటే దిస్ విల్ బి హియర్ అండ్ ఈ ఆల్కిన్ దగ్గర కదా ఇక్కడ. ఓకే, 2 ఇది 1 ఇది 2. ఇందులో ఇది తీసేయాలి. ఇంకా ఇది సెడ్జాఫ్ రూల్ ప్రకారం ఏం చెప్పొచ్చు, మోర్ సబ్స్టిట్యూట్ ఆల్కిన్ ఇస్ ద మేజర్ కదా. ఇది మేజర్ ఇది మైనర్ సార్, ఇది మేజర్ ఇది మైనర్. ఈ 2 ఆల్కిన్లు చూడండి, 2 కూడా ఏమవుతుంది మనకి, 2 కూడా జెడ్ ఆల్కిన్సే వస్తాయి. ఓకే, ఇక్కడ జెడ్ ఆల్కిన్ రాలేదా, ఇక్కడ H ఇక్కడ H ఈ ఆల్కిన్ వచ్చింది. కానీ ఇది మైనర్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఈ ఆప్షన్ దగ్గర ఉండిపోకూడదు. దిస్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్ బికాస్ ఆఫ్ మోర్ స్టేబుల్ ఆల్కిన్ అండ్ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్. మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది ఏమైతుంది, ఇక్కడ జెడ్ ఆల్కిన్ అవుతుంది కాబట్టి మన ప్రోడక్ట్లో ఉన్నది ఏంటి, ఈ ఆల్కిన్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనం తీసేయచ్చు అన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి సార్, మనకి PPH3Br మైనస్ in presence of tertiary butoxide. Tertiary butoxide అంటే ఏంటి, బేస్ కదా. బేస్ ఏం చేస్తుంది సార్, ఇక్కడ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది కదా. హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్స్ ఉంది, మరి ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంటుంది కదా. CH3 CH2 CHO ఇచ్చాడు కాబట్టి ఏమైతుంది మనకి, ఇక్కడ హైడ్రోజన్ కూడా ఉంటుంది. ఈ రెండిట్లో హైడ్రోజన్లో ఏది మోర్ ఎసిడిక్ అయితే ఈ పొటాషియం టెర్షియరీ బుటాక్సైడ్ అనేది అబ్సార్బ్ చేసుకుంది. రెండిట్లో ఏది చూడండి, దిస్ ఈస్ ద మోర్ ఎసిడిక్ బికాస్ ఆఫ్ PPH3 అటాచ్డ్ హైడ్రోజన్ కాబట్టి ఇక్కడ మాత్రమే మనకి హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని మైనస్ ఏర్పాటు చేస్తారు సార్. అంటే న్యూక్లియోఫైల్ అనమాట, కార్బానైన్ ఫామ్ అవుతుంది. ఇది ఏంటిది, ఎలైడ్ ఫార్మేషన్ కదా. ఎలైడ్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి, విట్టిగ్ రియాక్షన్ గుర్తుకు రావాలి. విట్టిగ్ రియాక్షన్. ఓకే,
విట్టిగ్ రియాక్షన్ గుర్తుకు రావాలి. విట్టిగ్ రియాక్షన్ లో ఏమైతుంది, ఇక్కడ ఈ కార్బానియన్ యొక్క ఎలైడ్ కార్బాన్ యొక్క స్టెబిలిటీ ప్రకారం ఇక్కడ జడ్ ఆల్కిన్ వస్తుందా ఈ ఆల్కిన్ వస్తుందా అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమో ఈ కార్బానియన్ స్టెబిలిటీ ఎలా చెప్తాం మనం సార్, ఇది మోర్ స్టేబుల్ అన్స్టేబుల్ అని ఎలా చెప్తాం, కంపారిజన్ బట్టి. ఓకేనా, ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్ లో కూడా సేమ్ ఇమిడజోల్స్, ఇవి ఇమిడజోల్స్, ఇవి సిలజైడ్ అంటాం కదా, LiHMDS is the one of the reagent అన్నమాట. సిలజైడ్ is the base, is the base అన్నమాట. ఓకే, మోర్ బేస్ అన్నమాట. అగైన్ ఇక్కడ కూడా అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్స్ అని ఇక్కడ చదువుతుంది ఇక్కడ చదువుతుంది అనుకుంటే ఆబ్వియస్లీ మోర్ ఎసిడిక్ కార్బన్ అదే కాబట్టి దిస్ ఈస్ ద కార్బన్ అండ్ దిస్ ఈస్ ద జూలియా ఒలిఫినేషన్ అంటాం సార్. ఇది జూలియా ఒలిఫినేషన్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పడేశాడంటే 2019 డిసెంబర్లో కెరూథస్ అండ్ క్లైడిన్ టెక్స్ట్ బుక్స్ లో బిట్స్ మనకు మీరు ఒకసారి చూసుకోండి. ఒలిఫినేషన్ టాపిక్స్ లోకి వెళ్ళి ఐ థింక్ క్లైడిన్ టాపిక్ లో ఒలిఫినేషన్ ఇస్ ద 20th టాపిక్ ఆర్ ఏదో ఉంటుంది, అందులో చూడండి ఒకసారి. ఒలిఫినేషన్ టాపిక్ లోకి వెళ్ళి ఖచ్చితంగా ఇవి ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్ రియేజెంట్స్ మార్చకుండా ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చాడు. ఓకేనా, 4 మార్క్స్కి. అందులో మన మేజర్ ప్రోడక్ట్ ఒకటి అడిగాడు, అది ఏది వస్తుందో అని అడిగాడు అనమాట. వెరీ లాజిక్గా ఇచ్చాడు చూడండి. జూలియా ఒలిఫినేషన్ అండ్ విట్టిగ్ రియాక్షన్. విట్టిగ్ రియాక్షన్ మనం ఏమనుకున్నాం, స్టేబుల్ కార్బానియన్ విల్ బి ఫార్మ్ ద ఈ ఆల్కీన్. స్టేబుల్ carbanion will form the E alkene. Unstable carbanion will form the Z alkene. ఇక్కడ అన్స్టేబుల్ అంటే ఏంటి, ఇక్కడ ఈ గ్రూప్ వల్ల ఇది అన్స్టేబుల్ కార్బానియన్ అయింది సార్, కార్బానియన్ అయింది కాబట్టి ఇది కూడా విత్ డ్రాయింగ్ గ్రూపే. ఇక్కడ ఉన్నటువంటి కార్బానియన్ అనేది ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయిపోతుంది బికాస్ విత్ డ్రా గ్రూప్ అటాక్ అయిపోవడం వల్ల. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ జెడ్ ఆల్కిన్ ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ అన్స్టేబుల్ కార్బానియన్. మేము మెకానిజం మళ్ళీ చూద్దాం సార్, ఒక్కొక్కటి మెకానిజం చూద్దాం. ఓకేనా, ఇది చూడాలి కదా, అది మెకానిజం చూద్దాం, ఇది కూడా మెకానిజం చూద్దాం. ఓకేనా, మనం ఎలిమినేషన్ చేస్తున్నాం, జస్ట్ రఫ్ పేపర్ బుక్ పెన్ పెట్టకుండా మనం ఆప్షన్ అనేది టిక్ పెట్టవచ్చు. చూడండి, ఇప్పుడు రెండు ఎలిమినేట్ చేస్తాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మనం చూసుకోవాలి. చెప్పాను కదా, అన్స్టేబుల్ కార్బానియన్ విల్ బి ద జెడ్ ఆల్కీన్. జెడ్ ఆల్కీన్ ని ఫార్మ్ చేస్తుంది. స్టేబుల్ కార్బానియన్ స్టేబుల్ ఎలైడ్ విల్ బి ఫార్మ్ ద ఈ ఆల్కీన్స్ అని మనం విట్టిగ్ రియాక్షన్ లో నేర్చుకుంటున్నాం సార్. ఒకసారి ఎలా వచ్చినప్పుడు మాత్రం మనం రిఫర్ చేయాలి. ఓకే, ప్రీవియస్ బిట్స్ కాన్సెప్ట్ ఏంటి, విట్టిగ్ రియాక్షన్ అని తెలుసుకున్నాం. విట్టిగ్ రియాక్షన్ లో అప్లికేషన్స్ ఏంటి, జూలియా ఒలిఫినేషన్, పీటర్సన్ ఒలిఫినేషన్ తెలుసుకున్నాం. అందులో ఉన్న అప్లికేషన్స్ ఏంటి, నేను ఇక్కడ డైరెక్ట్ గా చెప్పాను. పీటర్సన్ ఒలిఫినేషన్ లో జెడ్ ఆల్కీన్స్ మోస్ట్ ప్రిఫరబుల్ అని, అది మెకానిజంలో మీరు చూడాలి, లేదు నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో అన్స్టేబుల్ కార్బానియన్ ఆర్ అన్స్టేబుల్ ఎలైడ్ విల్ బి ఫార్మ్ ద జెడ్ ఆల్కీన్ అనుకున్నాం కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీస్తాను. కానీ మిగిలింది ఏంటి సార్, ఇదే ఆప్షన్. ఇందులో మాత్రమే జూలియా ఒలిఫినేషన్ ఇది అండ్ మోర్ స్టేబుల్ ఒలిఫినేషన్. దీస్ ఆర్ ది టోటల్ ఇమిడజోల్ గ్రూప్ ఆర్ స్టెబిలైజ్ దిస్ కార్బానియన్ టు ఫార్మ్ ద ఈ ఆల్కీన్. అర్థమవుతుంది సార్. ఇలా 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే వచ్చేది 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. మీరు ఒకసారి స్క్రీన్ లో చూసినట్లయితే 4th ఆప్షన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. అదే అందులో మాత్రం వస్తుంది. ఇక్కడ మెకానిజం చూద్దాం, ఒక్కొక్కటి మెకానిజం చూద్దాం. 3 మెకానిజం మీకు చెప్పాలి నేను. ఏంటి, పీటర్సన్ ఒలిఫినేషన్ అండ్ విట్టిగ్ ఒలిఫినేషన్ అండ్ జూలియా ఒలిఫినేషన్. ఓకేనా, చూద్దాం. అనుకున్నాం కదా, ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, జస్ట్ మెకానిజం చూసుకున్నాం కదా ఆల్రెడీ. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్లో పీటర్సన్ ఒలిఫినేషన్ అనుకున్నాం కదా, మనం ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో ఒకదాన్ని ఒలిఫినేషన్ చేయడానికి చూసాం. ఆ బిట్ చూడండి ఒకసారి. దాన్ని రింగ్ ఫ్లిప్ చేసినప్పుడు ఏమైతే సార్, ఇక్కడ చూడండి, ఈ కార్బన్ ఒక యాసిడ్ పొజిషన్లో తీసుకున్నాం, ఎందుకంటే ఒలిఫినేషన్ చేయాలి కార్బన్ ఎక్కడ ఉంది కాబట్టి. అండ్ ఈ కార్బన్ 120 degrees ఫ్లిప్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ SiO3 విల్ బి అబోవ్ అండ్ ద ఇథైల్ గ్రూప్ అనేది చూడండి ఒక యాంగిల్లోకి వచ్చింది. సో అలా ఉన్నప్పుడు మనకి దీనికి ఒలిఫినేషన్ ఏర్పడడానికి పెరిప్లానర్ పొజిషన్లో ఉంటుంది. దిస్ విల్ బి హియర్ అండ్ రిలీవింగ్ గ్రూప్ ఇలా ఉన్నట్లయితే ఈజీగా డబుల్ బాండ్ విల్ బి హియర్. ఓకేనా, మీరు ఎక్కడ చూసుకోవచ్చు జెడ్ ఒలిఫినా ఈ ఒలిఫిన్ అనేది చూడండి. ఇక్కడ ఈ రెండు కూడా అబౌవ్ ది ప్లేన్ లో ఉంటే, ఇది అబౌవ్ ది ప్లేన్ లో ఉంటే ఐ మీన్ అదర్ హైడ్రోజన్ అనేది ఏముంటుంది సార్, ఇక్కడ బిలో ది ప్లేన్ లో ఉంటుంది కదా. ఇక్కడ SiO3 అబౌవ్ ది ప్లేన్ లో ఉంటే H అనేది బిలో ది ప్లేన్ లో ఉంటుంది. ఈ కార్బన్ ని మనం ఒక సెట్ చేయడానికి దాన్ని రాసాము. ఓకే, రాసినప్పుడు ఈ కార్బన్ యాసిడ్ ఉంచాం సార్, ఈ కార్బన్ ని ఫ్లిప్ చేసాం సార్. ఈ ఫ్లిప్ చేసినప్పుడు ఏమైందంటే చూడండి ఒకసారి, ఇలా అబౌవ్ ది ప్లేన్ ఈ కార్బన్ అనేది రొటేట్ అయింది అనమాట.
ఓకే, యాజ్ మన పెరీ ప్లానర్ పొజిషన్లో తేవడానికి మనం ఇలా చేసాం. ఓకే, ఖచ్చితంగా ఇక్కడే చెప్పవచ్చు మనం రెండు కూడా ఈ జెడ్ ఆల్కిన్ వస్తుంది. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసి మనం ఇందాక అనుకున్నట్టుగానే ఈ ఆప్షన్ ఎలిమినేట్. యాజ్ ఇక్కడ విటిక్ రియాక్షన్ చూసుకొని మనకి ఒకసారి ఎలైడ్ ఏర్పడింది కదా, ఎలైడ్ ఏర్పడినప్పుడు చూడండి ఇక్కడ బీటా ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది కదా. ఇలా చూడండి, బీటా ఇంటర్మీడియట్ స్టెబిలిటీ బట్టే మనం చెప్తాం కదా. మీరు బీటా విటిక్ రియాక్షన్లో చూసుకున్నట్లయితే ఈ బీటా ఎనమెటిక్ ఆల్ఫా ఇక్కడ ఏర్పడినటువంటి ఎలైడ్ స్టెబిలైజేషన్ బట్టి జెడ్ ఆల్కిన్ ఈ ఆల్కిన్ చెప్తాం. దిస్ విల్ బి ద అన్స్టేబుల్ కార్బానియన్. సో జెడ్ ఆల్కిన్ ఈస్ ప్రిఫరబుల్. సో ఇక్కడ ఏర్పడేది ఏంటి, ఇలా ఏర్పడుతుంది కదా. సో ఇవన్నీ రిలీవింగ్ గ్రూప్గా పోతాయి కదా. సో ఇలా ఓకేనా. దిస్ ఇస్ ఆల్సో జెడ్ ఆల్కిన్ అండ్ దిస్ ఆప్షన్ విల్ బి ఎలిమినేటెడ్. ఓకేనా. ఇక్కడ చూసుకోండి ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసాను చూడండి ఇక్కడ ది కార్బానియా అండ్ దిస్ విల్ బి హియర్ అండ్ దిస్ విల్ బి ద లైక్ బీటా ఇంటర్మీడియట్ లైక్ బీటా ఇంటర్మీడియట్ లాంటిది, కానీ బీటా కాదు. ఇది జూలియా ఒలిఫినేషన్ లో మనం నేర్చుకుంటాం. జూలియా ఒలిఫినేషన్ చూడండి, కెరూతస్ లో కానీ అండ్ క్లైడియన్ లో కానీ ఉంటుంది సార్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇదంతా రాయలేదు చూడండి మీకు. ఓకేనా. దిస్ ఇంటర్మీడియట్ విల్ బి ద స్టేబుల్. వై? బికాస్ ద ఈ ఆల్కిన్ ఇస్ ఫార్మ్డ్. అందువలన మాత్రమే ఈ ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది సార్. లైక్ ఇలా. ఓకే, ఇక్కడ సేమ్ ఉన్నాయి కదా సార్. మరి ఇక్కడేమో జెడ్ ఆల్కిన్ రాశాడు, ఇక్కడేమో ఇలా ట్రాన్స్ ఆల్కిన్ రాస్తున్నారు. ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్పుకున్నాం మనం, this depends upon this carbanion and this intermediate. These two also stabilize that alkene will be the stable alkene కదా. ఈ ఆల్కిన్ అయితే కదా స్టేబుల్, డ్యూ టు రిపల్షన్ ఏమైతుంది ఇక్కడ అన్స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఫామ్ అయింది అన్స్టేబుల్ కార్బానియన్ కాబట్టి ఇక్కడ ఫామ్ అయింది కూడా అన్స్టేబుల్ ఆల్కిన్ అవుతుంది. ఇక్కడ ఏమైంది స్టేబుల్ కార్బానియన్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా స్టేబుల్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది. ఒకే ఒక రీజన్, ఆ ఒక రీజన్ పట్టుకొని మన ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, ఇది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతాము. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ మీరు స్క్రీన్లో చూసినట్టుగానే ద మేజర్ ప్రోడక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఇచ్చాడు చూడండి సార్. అండ్ అందులో రియేజెంట్స్ మనం చూసినట్లయితే పారాటోసర్ నైట్రోజిన్ అండ్ వన్ ఆఫ్ ది రెడ్యూసింగ్ ఏజెంట్ సోడియం బోరోహైడ్రేట్ అనేది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ 70 degrees ఇచ్చాడు. ఓకేనా. సింపుల్. టొసాల్ హైడ్రోజన్ అనగానే ఇది ఏమవుతుంది అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ కదా, సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సెలెక్టివ్ ఎందుకు అన్నానంటే ఖచ్చితంగా చూడండి, ఫస్ట్ రియేజెంట్ వేసినప్పుడు టొసాల్ హైడ్రోజన్ ఖచ్చితంగా కార్బోనైల్ని అటాచ్ చేస్తుంది. సో కార్బోనైల్ తర్వాత అటాచ్ చేసినప్పుడు టొసాల్ హైడ్రోజన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే బెస్ట్ లీవింగ్ గ్రూప్ అవుతుంది. సో బెస్ట్ లీవింగ్ గ్రూప్ అయినప్పుడు హైడ్రోజన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రెడ్యూసింగ్ ఏజెంట్ కదా, రెడ్యూసింగ్ ఏజెంట్ నుంచి హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్తుంది సార్, ఖచ్చితంగా కార్బన్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్ 2 ఆల్కిన్స్ ఉన్నాయి, ఒక కార్బోనైల్స్ ఉన్నాయి. ఏవి రెడ్యూసింగ్ అవుతుంది అని కాంపిటీషన్ అనమాట. ఏది రెడ్యూసింగ్ అవుతుంది సార్ మనకి, ఖచ్చితంగా కార్బన్ కాంపౌండే రెడ్యూసింగ్ అవుతుంది. కాబట్టి అది ఉన్న ఆప్షన్ చూసుకోవాలి మనం. చూడండి ఇక్కడ అన్నీ కూడా కార్బన్ రెడ్యూసింగ్ అయ్యాయి, కాకపోతే డబుల్ బాండ్స్ అనేవి అన్ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా రఫ్ పేపర్ మీద పెన్ పెట్టాలి. పెడదాం. ఓకే సార్, చూడండి ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా చూడండి. టొసాల్ హైడ్రోజన్ వేసినప్పుడు ఏమైతుంది సార్ మనకి కార్బోనైల్ కాంపౌండ్ అనేది అటాచ్ చేసుకుంటుంది కదా, ఇలా NH అండ్ టొసాల్ గ్రూప్ కదండి. అండ్ దిస్ విల్ బి OSC అండ్ డబుల్ బాండ్ క్లియర్గా రాసుకుంటే. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఏం చేస్తుంది సార్ మనకి హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా. హైడ్రోజన్ అనేది ఎక్కడికి వెళ్తుంది సార్, ఇలా అక్కడికి వెళ్తే ఓకే ఇలా జరిగినట్లయితే సో ఏమవుతుంది డబుల్ బాండ్ అండ్ దిస్ 1V అండ్ ఇక్కడ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇక్కడ మైనస్ అండ్ NHTS. ఇప్పుడు లీవింగ్ గ్రూప్ అనేది బయటికి పోతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ ఉంది కదా, ఇక్కడ OSC ఉంది కదా, యాసిడ్ రాసేస్తే ఓకే OSC అండ్ కార్బన్ అండ్ డబుల్ బాండ్ అండ్ H. అంతే కదా సార్. ఇప్పుడు ఏం జరుగుతుంది, N2 అనేది బయటికి పోతుంది కదా, ఇలా
ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా సార్, ఇది హైడ్రోజన్ మైనస్గా ఇక్కడ వచ్చి అటాచ్ అయితే మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి, N2 అనేది బయటికి పోతుంది కదా, డబుల్ బాండ్ ఇక్కడికి వచ్చింది, ఇది ఎలా ఉండిపోయింది, ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు ప్లస్ వస్తుంది కదా, ఈ ప్లస్ అనేది హైడ్రోజన్ అనేది H- బయటికి పోయి ఇక్కడ N2 అనేది గ్యాస్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఓఏసి క్లియర్, అంతే, మూడు స్టెప్లు. చూడండి అట్లాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో మనకి స్క్రీన్లో చూసినట్లయితే ఆప్షన్ 1లో డబుల్ బాండ్ ఎలా ఉన్నది అలానే ఉంది కిందన, ఆప్షన్ 2లో ఉండే డబుల్ బాండ్ ఎలా ఉన్నది అలాగే ఉంది, ఆప్షన్ 3లో కరెక్ట్. చూడండి డబుల్ బాండ్ ఎలా ఉందో అలా లేకుండా మన ప్రోడక్ట్ లాగా వచ్చింది. ఓకే, ఆప్షన్ 4లో రెజొనెన్స్ ఉంది, రెజొనెన్స్ ఛాన్సే లేదు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. స్క్రీన్లో చూసినట్టుగానే ద మేజర్ ప్రోడక్ట్ A and B ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సీక్వెన్స్ ఆర్ అని ఇచ్చాడు సార్. ఆ సీక్వెన్స్ ఏంటి, ఒక రియాక్టెంట్ ఉంది, ఆ రియాక్ట్ మీద H2O2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ 2-3 సార్లు వచ్చింది కదా మనకి. ఈరోజు వీడియోలో రెండోసారి ఇచ్చాడు కాబట్టి మీకు ఎపాక్సైడ్ ఫార్మేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేషన్ రియేజెంట్స్లో ఉంటుంది కదా, ఎపాక్సిడేషన్ చాలా ఇంపార్టెంట్. CF3CO3H మన ఫస్ట్ వీడియోలో చాలా క్వశ్చన్లో వచ్చింది, 2019లోనే 2-3 సార్లు వచ్చింది. అదేవిధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ కూడా వచ్చింది. ఓకే, చూడండి సింపుల్గా 2-3 ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ రియేజెంట్ వేసినప్పుడు ఏ ప్రోడక్ట్ రావడానికి ఏది ఛాన్స్ ఉంది. ఓకే సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, ఫస్ట్ రియేజెంట్ వేసిన వెంటనే ఏం జరుగుతుంది సార్, ఎపాక్సిడేషన్ ఫామ్ అవుతుంది. చూడండి, ఆ ఎపాక్సిడేషన్ స్టీరియోకెమిస్ట్రీ అనేది అడ్జసెంట్ మెథైల్ గ్రూప్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ అడ్జసెంట్ మెథైల్ గ్రూప్ ఈజ్ ఇన్ ద అబోవ్ ది ప్లేన్, సో దట్ epoxide formation in the below the plane. That's why the 3 and 4 options are eliminated because of epoxidation is the same plane to the methyl group. కాబట్టి 3 and 4 ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే సేమ్ ప్లేన్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇన్వర్షన్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ ద epoxide formation. ఓకే, మెథైల్ గ్రూప్కి ఏ స్టీరియోకెమిస్ట్రీలో ఉంది, దానికి ఆపోజిట్ స్టీరియోకెమిస్ట్రీలో ఎపాక్సైడ్ ఫార్మేషన్ అవుతుంది. సో ఫస్ట్ 1 and 2 ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఎపాక్సైడ్ ఫార్మేషన్ బిలో ది ప్లేన్ ఉంది, మెథైల్ గ్రూప్ అబోవ్ ది ప్లేన్ ఉంది, కాబట్టి ఆ 2 ఆప్షన్స్ మనం ఉంచుతాం. ఓకే, రెండు సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు ఫర్దర్ బిలోకి వెళ్ళాలన్నమాట. మనం బిలోకి వెళ్ళేటప్పుడు ఏమైంది, అక్కడ ఎపాక్సైడ్ అనేది 1 ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఎపాక్సైడ్ అనేది అలానే ఉండిపోయింది. ఇక్కడ 2 ఆప్షన్లో చూస్తే ఆల్కీన్ ఫామ్ అయ్యింది. ఓకే, అది అసలు జరుగుతుందా, ఆ రెండిట్లో ఏ రెండో జరుగుతాయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, అవి మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఏదో ఒక రియాక్టెంట్ వేసిన తర్వాత ఎపాక్సైడ్ అలానే ఉండదు కదా, ఖచ్చితంగా విడిపోతుంది కదా. ఆ బేసిస్లో అయినా సరే మనం ఆప్షన్ 2ని ఈజీగా టిక్ పెట్టవచ్చు. ఓకేనా, నా ఆప్షన్ అయితే ఆప్షన్ 2. ఓకే, చూద్దాం ఆన్సర్ ఏమొస్తుందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎపాక్సైడ్లో ఏమవుతుంది సార్ మనకి, ఓకే, ఇలా ఈ మెథైల్ గ్రూప్కి ఏమవుతుంది మనకి ఆపోజిట్ ప్లేన్లో మనకి ఎపాక్సైడ్ ఫార్మేషన్ అవుతుంది ఈ ప్రోడక్ట్లో. ఇది మన ఏ. ఓకే, ఖచ్చితంగా ఇది బిలో ది ప్లేన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నవి మెథైల్ గ్రూప్స్ కూడా అబోవ్ ది ప్లేన్లోనే ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్ డబల్ బాండ్ ఓ. ఇక్కడే ఎపాక్సైడ్ ఎందుకు ఫామ్ అయిందంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్లో ఎప్పుడు కూడా ఆల్ఫా బీటా ఆల్కిన్ మీదే H2O2 NaOH ఎపాక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఫర్దర్గా NH2 హైడ్రోజన్ వేశాడు సార్, హైడ్రోజన్ ప్రెజెన్స్ ఆఫ్ IaCO చేసినప్పుడు ఇక్కడ అటాచ్ అవుతుంది అనమాట. H2 అనేది బయటికి పోయి చూడండి ఇలా. అండ్ ఓకే, డైరెక్ట్ ఎపాక్సిడేషన్ వేస్తాను కానీ నేను ఏమవుతుంది, ఫస్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ H2O2 కదా సార్, నేను డైరెక్ట్ రాస్తాను. ఆల్రెడీ లాస్ట్ రియాక్షన్లో రాశాను. ఏమవుతుంది, ఇక్కడ బేస్లో నింది
ఓ మైనస్ అటాక్ అవుతుంది కదా, ఓ మైనస్ అనేది ఇలా ఈ డబుల్ బాండ్ మీదకి అబౌవ్ ది ప్లేన్లో వెళ్తుంది అనమాట. ఓకే, అబౌవ్ ది ప్లేన్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది సార్ మనకి ఫర్దర్గా అయినప్పుడు ఈ డబుల్ బాండ్ అనేది ఎపాక్సైడ్గా మారుతుంది అనమాట. ఓకే, OH అనేది బయటికి పోయి H2Oగా ఎపాక్సైడ్ డైరెక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, లాస్ట్ రియాక్షన్ చెప్పారనే ఉద్దేశంతో రాస్తాను. ఓకే, N బాండ్ NH2. ఓకే, NH2 ఇలా రాస్తే సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఎపాక్సైడ్ ఓపెనింగ్ అవుతుంది సార్. ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది కదా, ఈ లోన్ పేర్ దిస్ విల్ బీ హియర్ అండ్ దిస్ విల్ బీ హియర్ అండ్ ఎపాక్సైడ్ సిమెట్రికల్ ఎపాక్సైడ్ కాబట్టి అలా అయినా ఓపెన్ అవుతుంది మనకి. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది సార్ ఫామ్ అయ్యింది చూడండి ఒకసారి. ఓకే, మెథైల్ గ్రూప్ అండ్ దిస్ విల్ మేక్ మెథైల్ గ్రూప్ ఇలా ఏర్పడింది కాబట్టి OH ఇక్కడ అండ్ డబుల్ బాండ్. ఓకే, ఇక్కడ N డబుల్ బాండ్ ప్లస్ కదా, డబుల్ బాండ్ ప్లస్ H అండ్ H. ఓకే, ఇది న్యూట్రలైజ్ అయినట్లయితే మనకి ఇలా ఏర్పడుతుంది కదా. ఓకే, అంతే. Okay, double bond and methyl group will be below the plane, OH will be below the plane and double bond NH. ఓకే, ఇప్పుడు నైట్రోజన్ అనేది ఎలా పోతుందో చూడండి సార్. నైట్రోజన్ గ్యాస్ ఎలా పోతే మనకి చూడండి ఒకసారి. ఇక్కడ ఇది అండ్ ఇక్కడ ఇలా అండ్ ఇలా N2 గ్యాస్ పోయి ఇక్కడ H- అనేది H- కానీ H+ కానీ ఇక్కడ న్యూట్రలైజ్ అవుతుంది. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఓకే, ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది మైనస్ ఫామ్ అవుతుంది కాబట్టి H+ అనేది H+గా వచ్చి ఇక్కడ న్యూట్రలైజ్ చేస్తుంది దీన్ని. అప్పుడు ఏమవుతుంది సార్ -N2 అనేది పోతుంది. ఇక్కడ మైనస్ అనేది డైరెక్ట్గా మనం రాసివచ్చు. ఓకే, అండ్ మెథైల్ గ్రూప్ విల్ బి హియర్, మెథైల్ గ్రూప్ విల్ బి హియర్ అండ్ OH ఇన్ ద బిలో ది ప్లేన్ అండ్ డబుల్ బాండ్ ఇది ఏమీ మాత్రం ఇంపాక్ట్ అవ్వదు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏర్పడి ఇక్కడ ప్లస్సే కదా ఏర్పడుతుంది సార్. ఇక్కడ ప్లస్ ఏర్పడినప్పుడు ఇక్కడ H అనేది H+ మైనస్గా హైడ్రోజన్ మైనస్గా వచ్చి దీన్ని న్యూట్రలైజ్ చేసేస్తే ఇలా ఏర్పడి N2 అనేది బయటకు పోయి మన ప్రోడక్ట్ ఇది. సో అందుకు నేను ఎపాక్సైడ్ ఓపెనింగ్ జరుగుతుంది ఖచ్చితంగా హైడ్రోజన్ ప్లేస్లో అనేసి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పాను కదా. మన స్క్రీన్లో చూసినట్లయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజీగా ఎలిమినేట్ చేస్తాం చూసావా, మనం రఫ్ బుక్ మీద పెన్ పెట్టకుండా చేయొచ్చు అనమాట ఇలాంటి బిట్స్ అన్నమాట. కొన్ని చాలా బిట్స్ ఈ సెషన్లో వచ్చాయి రఫ్ బుక్ మీద పెట్టకుండా, కన్ఫర్మేషన్ కోసం ఎక్స్ప్లెనేషన్ కోసం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఓకే గైస్, ఇది ఈరోజు సెషన్లో పార్ట్ C బిట్స్. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఇంకా పార్ట్ C బిట్స్లో కొన్ని ఉన్నాయి. ఐ మీన్ ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చెప్పిస్తాం. పార్ట్ C ఆల్మోస్ట్ 20 బిట్స్ చేసినట్టున్నాం కదా. కమింగ్ సెషన్తో కలిపితే ఒక 20 వరకు వస్తాయి. ఓకే, that's what for today. Thank you. Thanks for watching. This is Raju signing off. Jai. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.